మనకింతటి ఆహారాన్ని సుష్టుగా తినడానికి కావలసినంత దాన్ని మనకి వచ్చేటట్టుగా చేసినటువంటిది వ్యవసాయం. ఆ వ్యవసాయం చేస్తే కదండి పంట వచ్చి మనకి నోట్లో 4 వేళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కనుక అటువంటి వ్యవసాయంలో సహాయపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి సన్మానించేటటువంటి రోజు మర్నాడు సంక్రాంతి మర్నాడు ఉంటుంది. దాన్నే కనుము అని చెప్తారు. అంటే ఏదైనా ఒక పని చేస్తే నేను చేస్తున్నాను అన్న యజమానితో పాటుగా అనుసరించి చేసేటటువంటి పరివారం ఉంటుంది. పరివారంతో పాటుగా పనిముట్లు కూడా ఉంటాయి. ఈ పరివారాన్నంతా గౌరవించడంతో పాటు ఈ పనిముట్లని కూడా గౌరవించే పద్ధతి ఉంది. అందుకని ఎడ్లబళ్ళని, అంటే అప్పుడు అవేనండి వ్యవసాయ పనిముట్లు. ఆ తరువాత నాగలి, వీటన్నిటినీ కూడా కడిగి పసుపు కుంకుమలు పెట్టి అర్చిస్తూ ఉంటారు. దీన్ని పశువుల పండగ అంటారు. ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఉందండి. అయితే ఎప్పుడు చేస్తారన్నది తెలంగాణ ప్రాంతం అంతా సదర్ అన్న పేరుతో దీపావళి మర్నాడు చేస్తారు. అంటే ఇక్కడ ఎక్కువగా దీపావళి చేసుకుంటారు కనుక